సోమనాథ్‌లో సోమనాథుడి దర్శనం అయితే బాగా అయిపోయాక మేమైతే ఉజ్జయినికి స్టార్ట్ అయిపోయాము. వీరావల్ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ఉజ్జయిన్‌కి మాకు జబలాపూర్ ఎక్స్‌ప్రెస్ ఉంది. మార్నింగ్ 10:00కి ఎక్కితే నైట్ మనం 2:30కి అరౌండ్ దిగుతామనమాట. సో, మేము అలా ట్రైన్ ఎక్కేసి ఫుడ్ అంతా ట్రైన్‌లోనే ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అంతా తిని తిని మాకు అస్సలు అవ్వలేదు. సో, పర్వాలేదు బాగానే ఉంది. అయితే ఏంటంటే మేము 3:00కి అలా దిగిపోయాము. సో, ఒకప్పటి పేరు అవంతిక కదా ఉజ్జయినిది. సో, అలా అవంతిక స్టేషన్‌లో దిగి మేము క్లాక్ రూమ్స్ అది చూసాం గానీ ఇక్కడ లేదన్నారు. సో, అక్కడ ఫ్రెష్ అయిపోయి మేము ఆటో తీసుకున్నాము. ఆటోకి 20 రూపీస్ అడిగాడు పర్ పర్సన్. దగ్గరే అనమాట టెంపుల్. సో, దింపేశారు. అయితే అక్కడ క్లాక్ రూమ్ టెంపుల్ వాళ్ళు కూడా క్లాక్ రూమ్స్ అనేవి 6:30కి ఓపెన్ చేస్తారంట. సో, మనము లగేజ్ అంతా పెట్టాలి అంటే ఏదైనా షాప్‌లో ఏమైనా కొనుక్కొని పెట్టాలి. సో, మేమైతే ఎలాగో ఇవ్వాలి కదా ప్రసాదాలు. సో, అవి కొనేసుకుందాము అని చెప్పేసి అక్కడే లగేజ్ పెట్టేసాము రిటర్న్‌లో తీసుకుంటామని. సో, లైన్ అయితే మాకు మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. సో, చూసారు కదా! ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ వరకే అలౌ చేస్తున్నారు. హెవీ బ్యాగ్స్ ఏవి అలౌ చేయట్లేదు. ఈవినింగ్ అయితే చాలా బావుంటది. లేజర్ షో అంతా ఉంటది కాబట్టి, సో, ఇలాగా మేము దర్శనానికి వచ్చేసాము. మార్నింగ్ భస్మహారతి వాళ్ళది లైన్ ఉంటది కదా! వాళ్ళు లోపల ఫ్రంట్ ఉంటారు. మనల్ని బ్యాక్ నుండి చూపిస్తారు. అలా మాది ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దర్శనం అయింది. ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయి? ఇదే మహాకాళేశ్వరుడు దర్శనం అనమాట. తర్వాత మనం పువ్వులు ఏమన్నా తీసుకెళ్ళినా అలా పక్కన పెట్టేస్తున్నారు. సో, మీరేమన్నా తీసుకెళ్ళాలి అనుకుంటే దక్షిణ రూపంలో వేయొచ్చు అనిపిచ్చింది. సో, ఇలాగా చాలా బాగా చాలా ప్రశాంతంగా పొద్దున్నే మాకు దర్శనం అయితే చాలా మంచిగా అయింది అనిపిచ్చిందనమాట. అలా మేము మార్నింగ్ ఇది చూసుకొని నెక్స్ట్ కాలభైరవ్ మందిర్‌కి స్టార్ట్ అయిపోయాము.